దేవుని యొక్క మహాప్రేమ, కృపా, కనికరం, ఆయన వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ కరుణించి సజీవులుగా ఉంచి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి దేవుణ్ణి ఆరాధించే ధన్యతను మనందరికీ ప్రసాదించినందుకు తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, ఆరాధనలకు యోగ్యుడా, అనంత జ్ఞాని అయిన తండ్రి, అదృశ్యుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, మీ మహాఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలము ఎన్నో ప్రమాదాల నుంచి, ఒడిదుడుకుల నుంచి, ఇరుకులు, ఇబ్బందుల నుంచి, ఎన్నో పాపపు కార్యక్రమాలలో నుంచి కూడా కాపాడి మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. భూమి మీద సజీవంగా ఉండి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు మొదటి వర్తమానం ద్వారా, ఆరాధన కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొందారని విశ్వసిస్తూ కొన్ని మాటలు ఈ సందర్భంలో మేము ఆలోచించబోచుండగా మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి శ్రేష్టమైన సంగతులను, మా జీవితాలకు ఉపయోగపడే సంగతులను అనుగ్రహించమని కోరుకుంటూ దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని మెండుగా బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకి ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు ఫాదర్స్ డే తెలుసా? తండ్రుల దినోత్సవం. గత కాలంలో మదర్స్ డే గురించి మనం ఆలోచించాం. నిజంగా తండ్రి పాత్ర అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక బహుమానం. శారీరకంగా తండ్రులుగా లేకపోయినా గర్భఫలం ఇచ్చేది దేవుడు కాబట్టి దేవుడు మనకి గర్భఫలం ఇవ్వకపోయినా ఆత్మీయంగా కూడా తండ్రులయ్యే అవకాశం ఇచ్చాడు. ఆత్మీయంగా తండ్రులంటే చెప్పండి, ఆత్మీయంగా వాక్యంతో పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడు. శారీరకంగా కంటే ఎంతమందిని కంటామంటే 5గురిని, లేదా వెనకటి రోజులు వేసుకుంటే 10 మందిని. నిన్నే ఒక పోస్ట్ చూశాను, ఒక ఆయన 12 మంది భార్యలను చేసుకున్నాడంట. 102 మంది 130 మంది పిల్లలు ఉంటే మనవాళ్ళు అందరూ కలిపి దాదాపుగా 350-400 దాకా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్క ఆయనకి 12 మంది భార్యలు. అదే ఆత్మీయంగా అంటే కొన్ని వేల మందిని కనవచ్చు కదా. ఇప్పటికీ మనం విశ్వాసులకు తండ్రి అని ఎవరిని చెప్పుకుంటాం? అబ్రహాము గారిని. అబ్రహాము గారు ఎవరో మనకి తెలియదు. ఆయన కాలానికి మన కాలానికి సంబంధం లేదు. సుమారుగా 4000 సంవత్సరాలు ఇప్పటికీ అబ్రహాము గారికి మనకున్న వ్యత్యాసం మధ్యకాలం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో అబ్రహాము గారు ఉన్నారు. మరి ఆ కాలంలో ఉన్న అబ్రహాము గారు ఎలా ఉన్నారో ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. ఎందుకంటే ఆయన అనేక మంది పిల్లలను కన్నాడు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆ మాటను మనం చూడగలిగితే ఆదికాండము 17వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు అబ్రహాము గారితో మాట్లాడి, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి వగుదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడదు. అబ్రహాము, అనేక జన్మలకు నిన్ను తండ్రిగా నియమించాను అన్నాడు. అనేక జనాలంటే ఇశ్రాయేలీలందరూ అబ్రహాము గర్భంలో నుంచి వచ్చారు. అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టారు. ఇస్సాకు గారికి
యాకోబు గారు పుట్టారు. యాకోబు గారికి 12 మంది కుమారులు పుడితే ఈ 12 మంది కుమారులలో నుంచి వచ్చిన వారందరూ ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు మూల పురుషుడు ఎవరయ్యానంటే అబ్రహాము గారి పేరు చెబుతారు. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా మేము అబ్రహాము సంతానం అన్నారు కదా. అందుకే అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 4వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము గారి గురించి దేవుడు వ్రాయించిన మాట ఒకసారి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. దేవుడు అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు అంటే అబ్రహాము గారు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అదే ఆ ప్రవచనం. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం వలన భూలోకంలోని వంశములన్నీ ఈ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అందుకే అందరికీ అబ్రహాము గారు ఏమవుతాడు? తండ్రి. దేవుడు మనందరికీ తండ్రి. పాత నిబంధనలో యెహోవా అనే పేరుంది. ఇంకా అనేకమైన పేర్లతో పిలువబడ్డాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడని పిలువబడ్డాడు. మీ రక్షణ, మీ శృంగము, మీ రక్షకుడు, ఇలా రకరకాల పేర్లతో సైన్యములకు అధిపతి అయిన యెహోవా చాలా పేర్లతో పిలువబడ్డాడు. కానీ కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు కానీ ఇంకా వేరే పేర్లు దేవుడి గురించి ఏముండవు. ఏముంటుంది దేవుడి గురించి? తండ్రి. యేసుక్రీస్తు వారు ఏమంటాడు? మీ తండ్రియు నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అంటాడు. అంటే ఇప్పుడు దేవుడిని మనందరికీ ఎలా పరిచయం చేశాడు? తండ్రి. తండ్రి అంటే ఎలా ఉంటాడు? తండ్రి లక్షణాలు ఏంటి? తండ్రి లక్షణాలు చెప్పండి. తండ్రి లేని అనాథలాగా అలా బిక్కమొహం వేసి కూర్చుంటారు. తండ్రి లక్షణాలు ఏంటి? సంరక్షించాలి. కుటుంబాన్ని ఏం చేయాలి? సంరక్షించాలి. అంటే కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని రక్షించాలి. రక్షించడం అంటే శత్రువుల బారి నుంచి, దొంగల భయం నుంచి, ఇంకా దుష్టుల బారి నుంచి కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ఏం చేయాలి? రక్షించాలి. ఇంకా తండ్రి అంటే పోషించాలి. సంరక్షించాలంటే పోషించాలి. ఇంకా తండ్రి అంటే కాయాలి. తండ్రి కాయాలి. ఇవన్నీ చేయకుండా నేను తండ్రిని నా మాట వినాలి అంటున్నాడు అనుకో, ఏమంటారు? తండ్రి అని ఒప్పుకుంటారు అందరూ? ఒప్పుకోరు. తండ్రి తన బాధ్యతలు నిర్వహిస్తే అప్పుడు కుమారులు కానీ భార్య కానీ దానికి ఇచ్చే గౌరవం దానికి ఇస్తారు. వీటన్నిటి నుంచి పారిపోయేవాడిని ఏమంటారు చెప్పండి? పిరికివారు అంటారు. తండ్రి అనొచ్చా? అనటానికి అవకాశం లేదు. మరి ఎవరు పెట్టారో సామెత తెలియదు కానీ సముద్రాన్నైనా ఏదొచ్చు అంట, కానీ దేన్ని ఈదలేరంట? ఏ సముద్రం కంటే సంసారం పెద్దదా? సముద్రం ఎంతకాలం ఉంది? మన పుట్టక ముందు నుంచి ఎన్నో తరాల నుంచి సముద్రాలు ఉన్నాయి. అసలు భూమి మీద మనిషి మనుగడ లేనప్పుడే సముద్రాలు. అప్పటి నుంచి ఉంటున్నాయి. ఎంతోమంది దాటుతానే ఉన్నారు. కానీ 60-70 ఏళ్ళలో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మహా అయితే 20-30 ఏళ్ళు సంసారం చేస్తారు, లేదా 40 ఏళ్ళు చేస్తారు. ఈ 40 ఏళ్ళు సంసారాన్ని అంట సముద్రాన్ని ఇస్తాడు కానీ సంసారాన్ని ఎదలేడంట. ఎవరన్నారు ఈ మాట? చేతగాని వాళ్ళు అన్నారు. పెద్దలు అంటాడు మళ్ళీ. అంటే పెద్దలకి కొన్ని సామెతలు పెట్టేటప్పుడు ఏమి లేదు, తెలివి లేదు, బుద్ధి లేదన్నమాట. ఏముంది సంసారాన్ని ఈదలేకపోవటానికి? చెప్పండి, ఏముంటుంది? ఎవరు డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే అసలు సమస్యలే ఉండవు. సమస్య ఎప్పుడు వచ్చిందంటే నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించి నీ ఇష్టానుసారంగా నీకు సొంత కోరికలు ఉంటాయి, శరీరం కోరే కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవటానికి నీ బాధ్యతలు ఎప్పుడైతే విస్మరిస్తావో అప్పుడు నువ్వు అందరి దృష్టిలో అలుసైపోతావు. అర్థమైందా? నువ్వు వయసుతో పాటు నీ బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి మనిషికి వయసుతో పాటు ఏం పెరుగుతాయి? బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినప్పుడు అన్నీ ఒకేసారి చక్కబెట్టగలమా? కొన్ని విడిచిపెట్టాలా? ఏమంటే చిన్నప్పుడు గోళీలు ఆడతాం. ఎవరి వయసు వచ్చినాక కూడా గోళీలు ఆడతాడా? ఆడాడంటే వాడికి ఇంకా బాల్యం పోలేదని అర్థం.
యవ్వన వయసులో చేసే కార్యక్రమాలన్నీ చేస్తాం. ఇది వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా చేస్తే వీడికి వృద్ధాప్యంలో ఏమొచ్చిందంటే యవ్వనం ఉన్నట్టుగా చెప్తాడు. అంటే వయసును బట్టి క్రియల్లో మార్పు ఏమీ లేదు. అంటే కొన్ని త్యాగం చేయాలి, వయసుతో పాటు కొన్ని ఏం చేయాలి, త్యాగం చేయాలి, కొన్ని విడిచిపెట్టాలి. ఒకప్పుడు నేను ఇలాగే ఉన్నానండి, నేను పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉంటాను. మధ్యరాత్రి దాకా బలాదూర్ రోడ్ల మీద తిరిగొచ్చి ఫ్రెండ్స్తో షికార్లు కొట్టి నా ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వెళ్తానంటే పెళ్ళైన తర్వాత అది కుదిరే పని కాదు. అప్పుడు అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉంటాను అనొచ్చా? అనకూడదు. అంటే పరిస్థితులను బట్టి, వయసుతో పాటు మనకున్న బాధ్యతలను బట్టి కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని పట్టించుకోవాలి. ఏ వయసులో ఉండాల్సిన ముచ్చట ఆ వయసులో ఉండాలని అందరూ చెప్తారు. ఏంటి ఆ ముచ్చట? ఏంటి ఆ ముచ్చట? తండ్రిగా నీ బాధ్యత ఉంటుంది. పెళ్ళయిన తర్వాత భర్త పోస్ట్ వచ్చింది. భర్త పోస్టుకు ప్రమోషన్ ఏంటి? తండ్రి పాత్ర కదా. ఈ తండ్రి పాత్రకి ఏం చేయాలంటే భార్యను పోషిస్తూ ఒక పక్క, రెండోది పిల్లల్ని పోషించాలి, పిల్లల యొక్క బాగోగులు చూసుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో నీకు పర్సనల్గా కొన్ని కోరికలు కలుగుతాయి. తాగమంటది శరీరం, తిరుగంటది, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించంటది. ఆ కోరికలన్నీ ఏం చేయాలి? అప్పుడు నెరవేర్చుకోవాలా, అణిచివేసుకోవాలా? అణిచివేసుకోవాలా. ఇలాంటి పరిస్థితుల్లో అణిచివేసుకోలేకపోతే నువ్వు తండ్రిగా ఫెయిల్ అన్నమాట. నీకు తండ్రుల దినోత్సవం కాదు చేసేది, ఒకసారి నీ దినోత్సవం చేయటమే. అలాంటి తండ్రులు ఎవరైనా ఉంటే తన బాధ్యతను విస్మరించి తన సొంత శరీరం అడిగే కోరికలు తీర్చుకుంటూ కుటుంబం సంగతి సరిగ్గా పట్టించుకోకపోతే, కొంతమంది అంటారండి ఏమని, మీకు కావాల్సింది తెచ్చిపడేస్తున్నాను కదా, డబ్బు కావాలా డబ్బు, తిండి కావాలా తిండి, తెచ్చిపడేస్తున్నాను కదా అంటే, ఇక గేదెకి కానీ మేతేసి దాని బాగోగులు చూడకుండా నువ్వు మేతేసాను తిను, నీళ్ళు పెట్టాను ఇల్లు తాగు అన్నట్టుగా మనిషికి పశువుకి తేడా లేకుండా పోయినట్టుగానే ఉంటుంది. అంటే బాధ్యత అంటే అర్థం ఏంటి? ఆహారం అయితే ఆహారం, బట్టలు అయితే బట్టలు, తిండి అయితే తిండి, ఇవన్నీ తెచ్చి ఆడ పడేసి వెళ్ళిపోతే అది బాధ్యత అయిందా? ఏమంటే ప్రకృతిలో మనతో పాటు సుమారుగా 90 రకాల లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటిలో పిల్లల్ని పెంచే బాధ్యత ఎక్కువగా తల్లి పక్షికే ఉంటుంది. గమనించారా? జంతువు కానీ పక్షి కానీ ఏదైనా పిల్లలు పెట్టిన తర్వాత రెండు కలిసి వాటిని పెంచుతాయా? తల్లి పక్షి మాత్రమే పెంచిద్దా? తల్లి పక్షి మాత్రమే గూట్లో ఉండి కాపలా కాసి వాటిని పెంచుతూ ఉంటుంది. తండ్రి పక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పెడతా ఉంటుంది. ఇది పక్షుల్లో మనం చూసిన విషయం. కానీ మనుషుల్లో అలా ఉండకూడదు. మనుషులు ఎలా ఉండాలి? ఇద్దరికీ బాధ్యత ఇచ్చాడు. తండ్రికి తల్లికి వారి బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలేయో మనం తెలుసుకోలేదనుకోండి, ఆ బాధ్యతలు మనం ఎరగలేదనుకోండి, తండ్రి పాత్రగా నువ్వు ఫెయిల్ అని అర్థం. దేవుడు పరలోకమందున్న తండ్రి తను తండ్రిగా ఉండి మనల్ని పిల్లలుగా కని మన బాగోగులు ఎలా చూసుకుంటున్నాడు అంటే, మనం ఎంతగా చెడిపోయినా దేవుడు ఏం కోరుకున్నాడు? అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాడు, చెడిపోవాలని కోరుకున్నాడా? అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాడు. అయినా చెడిపోయినా ఏమడుగుతున్నాడు? మంచిగా మారటానికి అవకాశం ఇచ్చాడా? చెప్పండి, అవకాశం ఇచ్చాడా లేదా? అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఇంకా తండ్రి ప్రేమ ఏంటో ఆయనకి వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు అంటేనే ప్రేమ. ఆ ప్రేమమయుడైన దేవుడు మనం ఎన్ని చెడిపోయిన వేషాలు వేసినా, ఎంత చెడ్డ త్రోవలో వెళ్ళినా, చివరికి సాతాను భుజం మీద చెయ్యేసుకొని ఫ్రెండ్షిప్గా అలా వాడితో తిరుగుతున్న షికారులు అయినా క్షమించి ఏం చేశాడు? క్షమించి తన హక్కును చేర్చుకోవడానికి తన ప్రియకుమారుణ్ణి మన కోసం పంపించాడు. అంటే తండ్రిగా యేసుక్రీస్తు వారి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు దేవుడు. ఎందుకంటే ఆయన్నే మన కోసం బలిగా అర్పించాడు కాబట్టి మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. అంటే తండ్రి అంటే ప్రేమించేవాడు. తండ్రి అంటే ఏంటి? ప్రేమించేవాడు. మరి ఆ ప్రేమ పరలోకపు తండ్రి మన మీద చూపిస్తున్నప్పుడు మనం ఎవరి మీద చూపించాలి? చెప్పండి, ఎవరి మీద చూపించాలి? భూమి మీద మన పిల్లల మీద మనం చూపించాలి. ఏమంటే పాము అంట పిల్లలు పెట్టిన తర్వాత కళ్ళు కనపడక ఏం చేసిద్ది? పిల్లలు కూడా ఆ ఆకలి అయ్యి ఆ కసిలో కొరికేసిద్దంట కొన్ని పిల్లల్ని. అందుకే ఎన్నో పాములు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసిద్ది. కానీ కొన్ని పిల్లలు మాత్రమే ఆ పాము కాటు నుంచి పాము యొక్క కూరల్లో నుంచి తప్పించుకొని బయటకు వస్తాయి. అన్నీ బయటకు వస్తే పాములో ఎక్కువైపోద్ది. అది తెలియక చేసే పని,
అది కళ్ళు కనపడక ఆ ఆకలితో ఉండి చేసే పని, తన పిల్లల్ని తాను కొరుకుతున్నా అన్న విషయం దానికి తెలియదు. కానీ ఈరోజు తండ్రులే పిల్లల్ని కాటేస్తున్నారు, తండ్రులే పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. తండ్రి పిల్లవాడిని పట్టించుకోకపోతే వాడు ఖచ్చితంగా చెడిపోతాడు. ప్రతి ఒక్క పిల్లల బాధ్యతను దేవుడు తండ్రిని అడుగుతాడు. యజమాని, తండ్రి గృహానికి యజమాని. అవ్వమ్మ తప్పు చేసింది, పండు తింది, ఎవరిని అడిగాడు? చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం. పండు తింది ఎవరు ఫస్ట్? 3వ అధ్యాయంలో అవ్వమ్మ గారా ఆదాం గారా? అవ్వమ్మ గారు తిన్నారు. మరి అడిగింది ఎవరిని? 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఏమన్నాడు? ఆదామా నీవెక్కడ? 7వ వచనం. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. నేను ఎవరిని పిలిచాడు? ఆదాముని పిలిచాడు. తింద ముందు అవ్వమ్మ కదా, మరి ఎందుకు పిలవలేదంటే అవ్వమ్మ తినటానికి కూడా కారణం ఆదామే. అవ్వమ్మ గారు తినటానికి కారణం ఆదాం గారు. ఆదాం గారికి దేవుడిచ్చిన పని ఏంటో తెలుసా? ఆ తోటను కాయుటకు అని మాట ఉంటుంది చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, ఆ తోటను ఏం చేయాలి? కాచుటకు. అంటే తోటలో ఆదాము గారి పర్మిషన్ లేకుండా ఎవరో ప్రవేశించడానికి వెళ్ళలేదు. కానీ సర్పం ప్రవేశించి డైరెక్ట్గా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. అంటే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాం గారు ఏమయ్యారు? ఎక్కడికో వెళ్ళిపోయాడు, కాయలేదు. మరి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. అవ్వమ్మ గారిని కాయలేదు. తోటను ఏదేనును ఆ తోటను కాయుటకు దానిలో ఉంచను. కాపలాగా ఉండవలసిన యజమాని దూరం అయిపోతే వెంటనే ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే పిల్లల్ని కాయకపోతే తండ్రిగా పిల్లల బాధ్యతలను స్వీకరించి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడకపోతే పిల్లలు పాడవుతారు. పిల్లలు పాడైతే లెక్క ఎవరిని అడుగుతాడు దేవుడు? పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళని అడిగే లెక్క వాళ్ళని అడుగుతాడు. కానీ ముందు వాడు చెడిపోవటానికి కారకుడు ఎవడని ఎవరిని అడుగుతాడు? తండ్రిని అడుగుతాడు ముందు. తర్వాత తల్లి తాట తీసేది అది వేరే విషయం. తల్లుల దినోత్సవం రోజు అది మాట్లాడుకుందాం. అర్థమైందా? ఎవరిని అడుగుతాడు? తండ్రిని అడుగుతాడు. ఏం లెక్క చెప్తారు అప్పుడు తండ్రులు ఏం లెక్క చెప్పాలి? అందుకే పిల్లల్ని ఎలా పెంచాలో తండ్రులకు నేర్పించాడు దేవుడు. పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు చెడిపోకుండా ఉంటారో దేవుడు నేర్పించాడు. నీ బాధ్యత ప్రకారంగా నువ్వు నేర్పిస్తే కూడా వాడు తప్పిపోయాడు అనుకోండి, అప్పుడు నిన్ను దేవుడు లెక్క అడగడు. నువ్వు నేర్పించావా? ఆ నేర్పించింది దేవుడు చూస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో ఏమని రాయించాడు పిల్లల గురించి? దేవుడు అనేకమైన విషయాలు దేవుడు సామెతల గ్రంథంలో రాయించాడు. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించితే ఏమవుతాడు? అప్పుడప్పుడు కొంతమంది మహానుభావులు ఉంటారు, బాగా గొప్పోళ్ళు అయిపోయిన, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు చెప్తాడు, మా నాన్న మమ్మల్ని బాగా తిట్టేవాడండి, కొట్టేవాడండి, డిసిప్లిన్లో పెంచాడండి, ఏ చిన్న తేడా వచ్చినా తాట తీసేవాడు, అందుకే మేము భయపడిపోయి మా నాన్నకు భయపడి బాగా చదువుకొని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చెప్తూ ఉంటారు సాక్ష్యం. అంటే తండ్రి పిల్లల్ని ఏం చేయాలి? శిక్షించాలి. ఎప్పుడు? నీ కోపం వచ్చినప్పుడల్లా శిక్షించకూడదు. మనకి ఎక్కడో ఎవడి మీదో ఉన్న కోపం తీసుకొచ్చి ఎవరి మీద చూపిస్తాం? కొంతమంది పురుషులు
భార్య మీద చూపిస్తారు. అలుసు ఎవరు అందరికంటే? భార్య. తర్వాత ఏం చేయలేరు, వీళ్ళు తిరిగి కొట్టలేరుగా, కాబట్టి పిల్లల మీద చూపిస్తారు. అది కాదు, వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా తప్పు చేస్తే, ఎక్కడన్నా అబద్ధం ఆడినట్టు తెలిసినా, ఏదో ఎవరి దగ్గరైనా ఏదైనా పెన్సిలో ఏదో దొంగతనం చేశారని తెలిసినా, లేకపోతే ఎవరి మీద అయినా తగాదాడారని తెలిసినా, లేదా వాడి నోట్లోంచి బూతు మాట వచ్చిందని తెలిసినా, వెంటనే ఏం చేయాలి? శిక్షించాలి. శిక్షించకపోతే వాడు పనికి మాలినోడు అవుతాడు. శిక్షిస్తే ఏమవుతాడంట? జ్ఞానవంతుడు అవుతాడంట. 25వ వచనం, అదే 13వ అధ్యాయము 24 చూడండి చాలు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని. మా పిల్లల్ని నేను బాగా ప్రేమిస్తానండి, అందుకే ఒక్క దెబ్బ కూడా వేయలేదండి. ఇది వాక్యానికి మ్యాచ్ అయిద్దా, విరుద్ధంగా ఉందా? ప్రేమిస్తే చెప్పండి, ప్రేమిస్తే ఏం చేస్తాం? వింటున్నారా? ఎక్కడికో వెళ్ళిపోయారా? ఎటో వెళ్ళిపోయింది మనసు. ప్రేమిస్తే కొడతారా? కొట్టరా? ప్రేమిస్తే కొడతారు. ఒక్క దెబ్బ కూడా వేయలేదండి. మా పిల్లలను బాగా ప్రేమించాను, అందుకే గారాభంగా పెంచాను కాబట్టి దెబ్బ కొట్టలేదు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేసినట్టు? ప్రేమించినట్టు నటించినట్ట? ప్రేమించినట్టు నటించారంతే. ప్రేమిస్తే ఏం చేస్తాడన్నాడు దేవుడు? కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. చాలమ్మ. కుమారుని ప్రేమించిన వాడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా కుమారుని ప్రేమిస్తే ఏం చేస్తారు? శిక్షిస్తారు. ప్రేమించకపోతే ఏం శిక్షించరు. వాడు ఏం చేసినా ఏమి లేదు, నన్ను చిన్నోడుగా అంతేలే, చెయ్యి అంటాడు. రేపు ఆ శిక్ష ఏదో నీకే వచ్చింది. తండ్రిని కుమారుడు సన్మానించాలంటే, తండ్రిని కుమారుడు గౌరవించాలంటే కుమారుడికి ఏమి నేర్పించాలి? తండ్రి దేవుని భక్తి బోధ నేర్పించాలి. అదే 22:6 అదే సామెతల గ్రంథంలో చెప్తాడు. 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను ఏ త్రోవ నేర్పుతున్నారు చెప్పండి? బాలుడు నడవలసిన త్రోవ ఏది చెప్పండి? స్కూల్ త్రోవ, కాన్వెంట్ త్రోవ, సండే స్కూల్ త్రోవ? ఏ త్రోవ నేర్పుతారు? సండే స్కూల్కి వెళ్ళకపోయినా ఏం పర్లేదు, ఆదివారం కాసేపు నిద్రపోనా, రోజు 6 రోజులు చదువుకుంటున్నావు కదా, పైగా ఇంటికి వచ్చి హోంవర్క్ కూడా చేసుకుంటున్నావు, అలిసిపోయేవాళ్ళే. ఈరోజు సండే స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు అంటాం. ఏమి నేర్పుతున్నావు త్రోవలు? అందుకే వాడు పెద్దవాడైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు నేర్పకపోతే తొలగిపోతాడు, నేర్పితే తొలగిపోడు. దేని నుంచి ఏమి నేర్పించాలి? ఏ త్రోవ నేర్పాలి? స్కూల్కి వెళ్ళే త్రోవ నేర్పటం కాదు, దేవుని సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం నేర్చుకునే త్రోవను నేర్పాలి. ఆ వాక్యానుసారంగా నేర్చుకున్నది ఏమంటే, మీరు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లలు సండే స్కూల్కి వచ్చి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఈరోజు సండే స్కూల్ ఏమి నేర్పించాలని ఏ తల్లి అయినా తండ్రి అయినా అడిగారా? తండ్రులు ఎటు ఇంట్లో ఉండరు, ఎటో వెళ్ళిపోతారు. కానీ ఇంట్లో ఉన్న తల్లులను అడుగుతారా? అడగరు కదా. వాళ్ళు ఏమి నేర్పిస్తే మనకెందుకు, మళ్ళీ ఆ సోదంతా మేము ఎక్కడైనా అలా కదా. ఈ ఆలోచనతో మనం పట్టించుకోమండి. మరి తండ్రి బాధ్యత చాలా పెద్దది, దేవుని బాధ్యత అంత గొప్పది. అది దేవుని బాధ్యత అంత గొప్పది. ఎందుకంటే అందరినీ చూసుకోవాలి, సమానంగా చూడాలి. తండ్రి ఒకరినొకలాగా చూసేవాడు కూడా తండ్రి కాదు. అందరినీ సమానంగా చూసేవాళ్ళు తండ్రి. వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, నా పిల్లలు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళండి. ఏ కన్ను మంచిది నీకనంటే ఏం చెప్తావు చెప్పండి? చేతులంటే పొరచేయి చెడ్డది, కుడి చేయి మంచిది అని చెప్పుకుంటాం, కానీ నరికేసుకో చెడ్డది కదా ఎడం చేయి అంటే ఎవరైనా నరికేసుకుంటారా? 2 కళ్ళని మనం ఎలా చూసుకుంటామో పిల్లలను కూడా అలాగే చూసుకోవాలి. అలా చూసినప్పుడే తండ్రిగా నీకు వచ్చే గౌరవం నీకు ఉంటుంది. వాళ్ళు పెద్దోడిని బాగా చూస్తున్నారు, చిన్నోడిని సరిగ్గా చూడట్లేదని ఇరుగు పొరుగు చెప్పుకోకూడదు, పిల్లలు కూడా ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఉండాలంటే ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. ఇద్దరిని సమానంగా ప్రేమిస్తే ఇద్దరిని చెత్త కొట్టాలి మాట అన్నప్పుడు. అని కొట్టావుగా నన్ను కొట్టావు, అని కొట్టలేదని అంటాడు వీడు కదా. పిల్లలు కూడా ఉన్న వ్యత్యాసం అది. వీడికి ఎన్ని దెబ్బలు పడితే ఆడికి కూడా అన్ని పడితే వీడికి తృప్తి ఉంటుంది. వాళ్ళ సైకాలజీ అది వాళ్ళ వయసులో. కానీ
నన్ను కొట్టినా పర్వాలేదు, ఆయన కొట్టొద్దు డాడీ అనే స్థితిలో పిల్లల్ని పెంచాలి. అలా పెంచామంటే అప్పుడు దేవుడికి మెచ్చుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి దేవుడు శభాష్ అంటాడు మనల్ని. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అదే 22వ అధ్యాయము 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వం అంటే మూర్ఖత్వం స్వభావ సిద్ధంగా పుట్టిద్దంట. నువ్వు ఏదొద్దంటావో అదే చేస్తాడు, ఏదొద్దంటావో అదే. ఎందుకు చేస్తావు? మూర్ఖత్వం అంతే. అది దాన్ని ఏం చేయాలప్పుడు? శిక్షాదండము దాని నుండి తోలివేయను. దేనిలో నుంచి? మూఢత్వంలో నుంచి వాడిని తోలేసింది. ఏ శిక్షాదండం? దండం అంటే శిక్షించడానికి ఉపయోగించే ఆయుధం. శిక్షాదండం అంటే శిక్షించడానికి ఉపయోగించే బెత్తం. ఆ బెత్తాన్ని దేనికి వాడాలంటే వాడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బెత్తాన్ని వాడితే ఆ మూర్ఖత్వం వాడడం నుంచి పోయిద్దంట. ఇవన్నీ తండ్రి బాధ్యతలు, భర్త బాధ్యతలు కాదు నేను చెప్తుంది, తండ్రి బాధ్యతలు. ఇవన్నీ ఒక తండ్రి చేయాలంటే తండ్రి ఎలా ఉండాలి చెప్పండి? తండ్రి ఎలా ఉండాలి? తాగకూడదు, తిరగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, నిజాయితీగా ఉండాలి. సమాజంలో పలానా ఆయన రా అని అనగానే ఒక గౌరవమైన నమస్కారం చేసే విధంగా చుట్టుపక్కల వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఆడ తాగుబోతురా, తాగుబోతు వాడికి భయపడే లక్షణం ఉండకూడదు. ఆ నోట్లో నోరేటు ఎందుకురా, పెంట మీద రాయేసినట్టే, దానికి భయపడకూడదు. అలాంటి మంచోడి జోలికి వెళ్ళకూడదురా, చాలా గౌరవంగా ఉంటాడు, ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు అనే విధంగా తండ్రి ఉంటే, అలాంటి తండ్రి పిల్లల్ని భయభక్తులతో పెంచితే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. పిల్లలు కూడా భక్తిలో బోధలో పెరుగుతారండి. కాబట్టి సమాజంలో ఎవరెవరు ఎలా బతకాలో నేర్పించేదే బైబిలు. కానీ మనం బైబిల్లో ఉన్న విధంగా మనం ఫాలో అవ్వం. ఎవరినో చూస్తాం, సినిమాల్లో హీరోనో విలన్నో ఎవరినో చూసి అలా పెంచాలనుకుంటాం. మా వాడిని వాళ్ళని హీరోలాగా తయారు చేయాలి అనుకుని అలాంటి డ్రెస్సులు కొనటం, అలాంటి ట్రైనింగ్లు ఇప్పించడం, ఇవన్నీ చేస్తాం. కొంతమంది ఏమో వాళ్ళని క్రికెట్ ప్లేయర్ లాగా మా వాడిని తయారు చేయాలని అలా పెంచటం. ఆడపిల్లలైతే ఇక చెప్పాల్సిన పని లేదు, పలాని హీరోయిన్ లాగా, పలాని డ్యాన్సర్ లాగా, ఇలాంటి పలాని సింగర్ లాగా ఇలా పెంచాలని వాళ్ళు కోరుకుంటారు. బైబిల్లో ఉన్న భక్తుల్లాగా పెంచాలని ఆలోచన ఎవరికి ఉన్నట్టుగా కనపడట్లేదు. చివరికి పాస్టర్ల కుమారులనే పాస్టర్లు అలా పెంచట్లా కదా. మరి అలాంటప్పుడు సమాజం ఎలా పెంచింది? అబ్రహాము గారిని ఈరోజు వరకు మనకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఎలా అయి ఉన్నాడు? విశ్వాసాన్ని బట్టి అనేకులకు నిన్ను తండ్రిగా నేను నియమిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దానికి తగ్గట్టుగా అబ్రహాము గారు ప్రవర్తించారు. ఇప్పుడు ఆయన క్రియలు చేయని వాళ్ళు కూడా ఏమని చెప్పుకుంటున్నారంటే మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటున్నారు. ఆయనకున్న క్రియలు లేవు. యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న ప్రజలకి యూదులే, అబ్రహాము సంతానం నుంచి వచ్చినోళ్ళే. కానీ ఆయన లాంటి క్రియలు లేకపోయినా ఆయన పేరు చెప్పుకోవటానికి ఎందుకు గొప్పగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఆయన మంచిగా బతికాడు, దేవునికి ఇష్టడుగా బతికాడు. దేవుడే నేను అబ్రహాము దేవుడిని అని చెప్పుకునే స్థాయిలో బతికాడు ఆయన. ఈరోజు తండ్రిగా నీ పేరు చెప్పుకొని దేవుడు ధైర్యంగా మాట్లాడగలడా? నేను పలానూరులో పలానాయని దేవుణ్ణి అని చెప్పుకోగలిగే స్థాయిలో మనం ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా మన బ్రతుకుండాలి ప్రియులారా. దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుంటే అప్పుడు నేను పలానోళ్ళ దేవుడిని గర్వంగా చెప్పుకుంటాడు. మనమైన బంధువుల గురించి ఎప్పుడు చెప్పుకుంటాం? వాళ్ళు గొప్పగా ఉంటే పలానాయన మా బంధువు అని చెప్పుకుంటాం. వాళ్ళు హీన స్థితిలో ఉంటే ఆడెవడో మాకు తెలీదు, వాడికి మాకు అసలు ఎట్టి సంబంధం లేదు అంటాం. అర్థమైందా? కాబట్టి తండ్రిగా మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? పిల్లల్ని బాధ్యతాయుతంగా భక్తిలో బోధలో పెంచాలి. ద్వితీయోపదేశకాండంలో చదివాం కదా, ఎప్పుడు చదువుతాం? 6వ అధ్యాయం 6వ వచనంలో ఎలా పెంచమన్నాడు? ఎప్పుడెప్పుడు వాక్యాన్ని చెప్పమన్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి ఎప్పుడెప్పుడు మాట్లాడాలి పిల్లలతో వాక్యం?
చెప్పండి. ఎప్పుడప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని మాటలే, దారిలో తీసుకెళ్ళేటప్పుడు సినిమా వాల్ పోస్టర్లు చూపించి ఆ ఎట్ట ఈ ఎట్ట ఆ హీరోయిన్ అది ఆ హీరో ఇది కాదు, అప్పుడు దేవుని మాటలే. పడుకున్నప్పుడు దేవుని మాటలతో పడుకోబెడితే దేవుని యొక్క స్టోరీలు అవి చెప్పి అది హ్యాపీగా ఉంటాడు. తర్వాత తిరిగి లేచినప్పుడు చెప్పండి, లేచినప్పుడు దేవుని గురించే మాట్లాడాలి. దేవుడు 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 అని వాళ్ళ మైండ్లో ఫీడ్ చేస్తే వాళ్ళు వాక్యానుసారంగా బతికే అవకాశాలు 100% ఉంటాయి. మనం కాసేపు దేవుడు అని చెప్పి ఇది దాటి అవతలకు వెళ్ళగానే మళ్ళీ దైవ స్టోరీలు సినిమాల్లో ఈ సీరియల్స్లో ఈ ఫోనుల్లో ఇవి చూపిస్తున్నాం అనుకోండి, ఏమైపోతారు? మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఇటు భక్తిలో సరిగా పెరగరు. అసలు ఏమీ నేర్పించకుండానే వచ్చేదేది చెప్పండి? ఏమీ నేర్పించకుండానే వచ్చేది చెడు. బాగా కష్టపడి నేర్పిస్తే వచ్చేది భక్తి. మరి భక్తి అంత బాగా నేర్పిస్తే పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఇన్ని విధాలుగా నేర్పిస్తేనే జాగ్రత్తగా ఉండే అవకాశాలు అంతంత మాత్రం. ఏ ఒక్క తప్పు జరిగినా ఈ నేర్చుకున్నవన్నీ ఏమైపోతాయి? మొత్తం స్మాష్ అయిపోతాయి. అలాంటిది ఎంత జాగ్రత్తగా పెంచాలి మరి? అప్పుడు మనమేమో కాసేపు అలా వెళ్ళొస్తున్నాడులే, సరిపోద్దులే, ఈ కాస్త భక్తి సరిపోద్దులని చాలామంది నిర్లక్ష్యంగా పిల్లల్ని పెంచుతున్నారు. వాళ్ళు కుదరదండి, నాకు కుదరదండి, నేను పనికి వెళ్తానండి, పిల్లల్ని తీసుకురావటం మా వల్ల కాదండి. మరి స్కూల్కి ఏమంటే పిల్లల చదువుల కోసం పల్లెటూర్లు విడిచిపెట్టి ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పట్టణాలకు వెళ్ళి ఇల్లు అద్దెలకు తీసుకొని పిల్లల్ని చదివించి చదువులైపోయిన దాకా పట్టణాల్లోనే ఉండున్న మహానుభావులు చాలామంది ఉన్నారు ఈరోజు పల్లెటూరులో. చదువు కోసం ఉన్న ఊరిని, ఉన్న ఇంటిని, ఉన్న పొలాల్ని అమ్ముకొని అంత దూరం వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్నవే. మరి పరలోకంలో నీ పిల్లల్ని చేర్చాలంటే ఏమి మానేవా? ఏమి త్యాగం చేయవా? నాకు కుదరదు అంటారు ఈజీగా. పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచితేనే అంతంత మాత్రం అండి భక్తి రావటం. అలాంటిది కుదిరితే తెద్దాం, లేకపోతే లేదని ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలేసి వస్తే వాళ్ళు నిమిషం చాలు పాడైపోవటానికి. పిల్లలు తెలుసా, ఒక్క నిమిషం చాలు పిల్లలు పాడైపోవటానికి. భక్తిలో పెంచడానికి ఎంతో కష్టపడాలి, చెడగొట్టడానికి నిమిషం చాలు. ఈ కాసేపు ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో మన పిల్లల్ని వదిలేసి వచ్చేస్తే పిల్లల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడో నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నది ఏదో ఒక రోజు బయటపడింది. వీడు ఈ పని ఎందుకు చేశాడంటే ఎప్పుడో గత కాలంలో ఏదో చూశాడు, ఏదో విన్నాడు, ఏదో నేర్చుకున్నాడు. నేర్చుకున్నది అమలుపరచడానికి ఇంత టైం పట్టిందనమాట. ఏది జరిగినా దాని వెనక వాడు ఎక్కడో ఏదో విన్నదే ప్రభావం చూపించిందన్న విషయాన్ని జాగ్రత్తగా ఎరిగి మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెడితేనే తండ్రిగా దేవుడు నీకు మంచి మార్కులు వేస్తాడు. లేకపోతే నువ్వు తండ్రిగా ఇంటూ పెట్టేశాడు అనుకోండి, ఏ ఒక్కదానిలో ఫెయిల్ అయినా మనం నరకానికి వెళ్ళటమే. అదే భక్తుల భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందనే అంశం మాట్లాడుతున్నాను ఉప్పలపాళ్ళు. అందులో ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి తండ్రి. ఏ విషయంలో? పిల్లల్ని పెంచే విషయంలో. ఈయన భక్తిగానే ఉన్నాడు, పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది భక్తిహీనతే. ఎందుకంటే ఈ విషయంలో నువ్వు పాస్ అవ్వలేదు కాబట్టి క్యాన్సిల్ అంటాడు దేవుడు. అంటే అన్ని విషయాల్లో భక్తుడు అన్ని రంగాల్లో ఎలా రాణిస్తారో వాక్య విషయంలో ప్రతి పాత్రలో, తండ్రి పాత్ర, భర్త పాత్ర, భార్య పాత్ర, యజమాని పాత్ర, కూలివాని పాత్ర, ఇంకా ఉద్యోగంలో నీకేదైనా పోస్ట్ వస్తే ఆ పోస్టుకు తగిన న్యాయం చేయాలి. ఇన్ని రకాలుగా ఈ జనజీవన సమంతిలో కలిసి ఉన్న మనము అన్ని పాత్రలకు న్యాయం చేసి అన్ని పాత్రలలో దేవుని చూపించాలి. ఏ ఉద్యోగంలో కానీ ఏ పనిలో కానీ అందులో దేవుడి వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడే దేవుడు 100% మనకు మార్కులు వేసే అవకాశం ఉంది. ఆ మార్కులు వేస్తేనే మన పరలోక రాజ్యంలో చేరే అవకాశం ఉంది. ఇవి లేకుండా ఈ విషయంలో బాగున్నానుగా ఆ విషయంలో లేకపోయినా పర్లేదని నిర్లక్ష్యం చేసామనుకోండి, తండ్రి పోస్టు సరిగ్గా లేకపోతే మిగతా పోస్టులన్నీ కదిలిపోతాయి, కోసాలు కదిలిపోతాయి. తెలుసా? మంచానికి ఒక కోడి సరిగ్గా లేకపోతే ఊగి 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 ఏమైంది? మిగతా కోళ్ళు కూడా బ్యాలెన్స్ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబానికి యజమాని పాత్ర ప్లస్ పిల్లల్ని సంరక్షించి పోషించాలి. తిమోతి మొదటి పత్రిక 5:8 ఉదయం కూడా చదివాం. విశ్వాసి అయిన వాడు కుటుంబాన్ని ఏం చేయాలంటున్నాడు? 8వ వచనం, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. ఏందంట? ఇంటి వారిని సంరక్షించడం, రక్షించడం వేరు, సంరక్షించడం వేరు. అంటే కుటుంబాన్ని ఏం చేయాలి యజమాని? సంరక్షించాలి. నా వల్ల కాదు అని వదిలేశాడు అనుకోండి, ఫెయిల్ ఆ విషయం. పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి. కొత్త నిబంధనలు కూడా చెప్పాడు అదే మాట. పాత నిబంధనలు ఏది చెప్పాడు, కొత్త నిబంధనలు కూడా అదే చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచండి. కోపం రేపొద్దు. వాడు రెచ్చిపోతుంటే రెచ్చగొట్టి ఆనందించేవాళ్ళు చాలామంది ఉంటారు. భలే ఏడుతున్నావు, భలే కోపం ఉందా, వీడు కోపంలో ఉంటే భలేగా ఉన్నాడని గిల్లి మరి కోపం తెప్పిస్తూ ఉంటాడు. కోపం రేపొద్దంట. రేపటం అంటే మంట మండుతున్నప్పుడు పొలలు ఇలా కదిలించామనుకోండి పొయ్యిలో, ఏమైద్ది? మంట రేగిద్ది. అలాగే పిల్లలకు కోపంలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఇంకా పెంచొద్దు మీరు అంటున్నాడు. పెంచకుండా ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచాలి. అలా పెంచితే చదవండి కింద మాట. దాంట్లోనే పోనీ సామెతలు 23వ అధ్యాయం 13-14 వచ్చినారు. సామెతలు 23వ అధ్యాయం 13-14 వచ్చినారు. మీ బాలురను శిక్షించుట మానేయమన్నాడు. కాదు, మాను కొనకము అన్నాడు. బెత్తముతో వాడిని కొడితే వాడు చావకుండా, చావటం అంటే ఈ చావు కాదు, రేపు నరకంలో చచ్చే చావు ఉంది, ఆ చావకుండానట్లు ఇప్పుడు వాడిని బెత్తంతో కొట్టాలి. కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా. చావకుండునంటే అర్థం ఏంటంటే పాతాళములో వేదనకరమైన స్థలానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానముల చాలమ్మా 13-14 చదువు చాలు. నీ బాలురను శిక్షించుట మాను కొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. అంటే ఒక పిల్లవాడిని కొడుతున్నాడు, మా నాన్న ఎప్పుడు కొడతాడండి నన్ను అని బయటకి చెప్పుకోవచ్చు. కానీ వాడు పెద్ద అయిన తర్వాత అర్థమైంది ఎందుకు మా నాన్న అట్లా కొట్టాడు అని. చెప్పినప్పుడు పిల్లలకి ఏమనిపించింది? తల్లిదండ్రులు పిల్లల్ని గదువునప్పుడు కానీ కొట్టినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది చెప్పండి? తప్పు చేసినప్పుడల్లా అరుస్తారా? అరుస్తారు. తప్పు చేసినప్పుడల్లా కొడతారా? మేము కొట్టమండి అంటారా? కొట్టకపోతే మీరు వాళ్ళని నరకానికి పంపించారు. వాళ్ళని ప్రేమించినట్టు నటిస్తున్నారు కానీ ప్రేమించట్లేదంట. ఈ మధ్య విన్నాను ఒక స్టోరీ. ఒక వ్యక్తి ఇంట్లో ఏ పని సరిగ్గా చేయడు, చదువుకున్నాడు, బాత్రూమ్కి వెళ్ళి లైట్ ఆర్పి రాపోయినా వాళ్ళ నాన్న తిడతాడు. ఇంట్లో ఖాళీ గదిలో ఫ్యాన్ తిరుగుతున్నా లైట్ ఆర్పలేదని తిడతాడు. ఇంట్లో ఏదన్నా అలా చల్ల చెదురుగా పడి ఉంటే శబ్దం ఏంటరా అని తిడతాడు. ఎప్పుడు మా నాన్న తిడతాడు, అది చెయ్యి ఇది చెయ్యి అని, ఏది సరిగా ఉండనీయడు, ఎప్పుడు అరుస్తాడు అని చికాకు పడేవాడంట. చదివాడు, ఉద్యోగానికి వెళ్ళాడు ఇంటర్వ్యూకి. ఈ ఉద్యోగాన్ని వస్తే హాయిగా ఈయన బాధ నుంచి తప్పించుకొని వదిలించుకోవచ్చు ఈ దరిద్రాన్ని, లేకపోతే ఈయన పోరు మనం పడలేమని తిట్టుకునేవాడంట. ఉద్యోగానికి వెళ్తే ఆడ వాకిట్లో నుంచి వెళుతుంటే ఆడ పూల కుండీల దగ్గర ఆ ట్యూబు, ఆ గార్డెన్ ఉంటుంది కదా, గార్డెన్ దగ్గర నీళ్ళ ట్యూబు పక్కకు పడేసి దారిలోకి వచ్చిందంట. నీళ్ళన్నీ దారిలోకి వెళ్తున్నాయి, పూల కుండీలకి వెళ్ళాల. వీడికి ఇంట్లో అలవాటుగా నాన్న గది తిట్టి ఉన్నాడుగా, అలవాటు చొప్పున అరే వేస్ట్ అయిపోతుందని ఈ ట్యూబ్ తీసి పూల మొక్కలకి పెట్టాడంట. అలాగే హాల్లో వచ్చేలాకి ఎవరు లేరు, ఫ్యాన్లు తిరుగుతూ ఉండి లైట్లు వేసి ఉన్నాయి. టకాటకా వెళ్ళి లైట్లు అవన్నీ ఆరిపోయాడంట. ఇంకో చోట ఆ మ్యాటు, డోర్ మ్యాట్ ఉంటుంది కదా, కాళ్ళు తుడుచుకుని, అది పక్కకి వెళ్ళిపోతే అది తీసి సరిగ్గా పెట్టాడంట.
పెట్టి అందరిలాగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. ఎటు మనకు రాదులే, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు నా ముందు అని అనుకున్నాడు. తీరా వెళ్ళిపోయేలేకి క్వశ్చన్ ఏమి వేయలేదు, ఇంటర్వ్యూ ఏం చేయకుండా రేపు వచ్చి ఎప్పుడు జాయిన్ అవుతావు అని అడిగారంట వాళ్ళు. అదేంటి ఇంటర్వ్యూ చేయలేదు, నన్ను ఏం ప్రశ్నలు అడగలేదంటే, సీసీ కెమెరాలు నువ్వు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏమేమి చేస్తా వచ్చావో మేమంతా చూసాం, నీ ప్రవర్తన చాలా బాగుంది, కరెక్ట్ పద్ధతిగా ఏది ఎక్కడ ఉండాలో అలా అమర్చి పెట్టే అలవాటు నీకుంది కాబట్టి నీకు డిసిప్లిన్ బాగుంది, మాకు పని కంటే ముఖ్యం డిసిప్లిన్ కావాలి కాబట్టి మేము అనుకున్నట్టుగా నువ్వు మా ఉద్యోగానికి సరిపోతావని ఏమి ఇంటర్వ్యూ చేయకుండా ఉద్యోగం ఇచ్చేశారండి. అప్పుడు ఏమనిపించింది అబ్బాయికి చెప్పండి? మా నాన్న తిట్టాడు, అరిశాడు, కసురుకున్నాడు, ఇవన్నీ ఈరోజు నాకు అంటే ఈ మేలు జరిగేదాకా వాళ్ళ నాన్న ఎందుకు గదివాడో, ఎందుకు తిట్టాడో, ఎందుకు అరిచాడో వాళ్ళకి అబ్బాయికి అర్థం కాల. అంతకుముందు ఏమనుకుంటా వాళ్ళ నాన్న మీద చిరాకు పడ్డాడు, అసహించుకున్నాడు. ఈ దరిద్రం ఎప్పుడో తిరిగి ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉద్యోగం దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇక ఈయంతో రోజు ఈ పోరుపడే అవకాశం లేకుండా పోయింది, దరిద్రం లేకుండా పోయిద్ది అని అనుకున్నాడు. కానీ వచ్చి తండ్రిని వాటేసుకొని నువ్వు నేర్పించిన ఈరోజు నాకు ఉద్యోగం రావడానికి కారణమైంది, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనన్నాడంట. అంటే తండ్రి ప్రేమ ఎప్పుడు అర్థమైంది? అది ప్రాక్టికల్గా అనుభవిస్తే తప్ప అర్థం కాదు. దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదని నేర్పించాడు. అవి మనకు ఎలా ఉన్నాయంటే ఈరోజు దేవుడేంది అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు, ఇవన్నీ ఎవరికి సాధ్యం, ఎవరికి కుదిరిద్ది? పిల్లలు పెంచడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా అని దేవుడినే మనం క్వశ్చన్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. రేపు మన పరిస్థితి దారుణంగా అయిపోయినప్పుడు, పిల్లలు మనల్ని చూడనప్పుడు, ఎందుకు చూడలేదు ఈ పిల్లలని అడిగితే నువ్వు చూసావా ఏంటి మీ అమ్మని నాన్న అంటారు. ఏమండి, తల్లిదండ్రులు పట్టించుకొని తనయులు ఉన్నంతకాలం ఆ తనయులు కూడా ఈ తల్లిదండ్రులు ఏమవుతారు తర్వాత చూడరు, వాళ్ళ కళ్ళ ముందే చూస్తున్నాం కదా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచులో. యోహాను సువార్తలో చదవండి ఆ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. అంతేనా? 19. యోహాను సువార్త 5:19 చూడండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమీ చేయలేడు, సొంతగా ఏమీ చేయలేడంట. తండ్రి ఏం చేస్తాడో అదే చేస్తాడు. అందరూ ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను. తండ్రి మందు తాగుతాడు, మీ నాన్న ఎలా తాగుతాడు మందు అంటే వాడు బాటిల్లో ఇలా నీళ్ళు పోసి ఇలా తాగుతాడు, ఆ ఫీలింగ్ కూడా చూపిస్తాడు. ఆ గుట్టగా లోపలికి పోయినప్పుడు ఆయన ఎలాంటి ఫీలింగ్ పెడతాడో కొడుకు చూపిస్తాడు. సిగరెట్ ఎలా తాగుతాడంటే చూపిస్తాడు. నీ సొంత కోరికల కోసం పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడిస్తే, గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అయితే ఆ బహుమానాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ ప్రవర్తన ద్వారా పిల్లలను కూడా చెడగొట్టే స్థితిలోనికి ఈరోజు నువ్వు వెళ్తున్నావు. ఈ జనానికి అర్థం కానిది ఏంటంటే, నా సుఖం నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నీ చుట్టూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అది భార్య పోస్ట్ కానీ, భర్త పోస్ట్ కానీ, పిల్లల పోస్ట్, ఏ పోస్ట్ అయినా నీ పోస్ట్ నీకు ఒక్కడితే సంబంధించింది కాదు. నువ్వు ఎక్కడున్నావు? సమాజంలో ఉన్నావు. సమాజంలో నీతో పాటు అనేకమైన బంధాలు ఉన్నాయి. ఈ బంధాలు లింక్ అయి ఉన్నాయి. నీకు పుట్టినప్పుడు ఏ బంధం లేకుండా వచ్చేసాం, కానీ ఇక్కడికి వచ్చినాక అన్ని బంధాలు మనకి జతైనవి. ఈ బంధాలు అన్నీ నీ మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు చెడిపోతే నిన్ను చూసి 10 మంది చెడిపోతారు, నువ్వు బాగుపడితే కనీసం ఇద్దరైనా నిన్ను చూసి బాగుపడదు. కనీసం బయట వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కన్న బిడ్డలు నిన్ను చూసి బాగుపడలేదంటే ఖచ్చితంగా ఇంటి యజమానుదే తప్పు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దాన్ని పిల్లల్ని శిక్షిస్తా ఉండి నిన్ను ఎవడైనా శిక్షిస్తే ఒప్పుకోలేదనుకో, అది కూడా దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు దేవుని చేత శిక్షించబడాలి. అదే శిక్ష నీ పిల్లల మీద కూడా విధించాలి. మా నాన్న సరి చేసుకుంటాడు కాబట్టి నేను కూడా సరి చేసుకోవాలి వాక్యాన్ని బట్టి అని పిల్లలకు అర్థం కావాలి. వాక్యాన్ని బట్టి ఈయన సరి చేసుకోడు కానీ మాకైతే చెప్తాడు నీతులు అని అనుకోకూడదు పిల్లలు. అర్థమైందా? నువ్వు లేటుగా వెళ్తున్నావు అనుకో ప్రార్థనకి, పిల్లలకి ఏమర్థమైంది చెప్పండి? ప్రార్థనకి లేటుగా వెళ్ళొచ్చు అనే ఒక విషయం అర్థమైంది. నువ్వు టైంకి వెళ్తున్నావు అనుకో, పిల్లలకి ఏమర్థమైంది? దేవుడు అంటే మా నాన్నకి ఎంత భయమో
దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి నేను టయానికి వెళ్ళాలి. మా నాన్న అలా ప్రవర్తించి నేర్పాడని పిల్లలు చెప్పుకోవాలి, నువ్వు ఉన్నా పోయిన తర్వాత. పిల్లల ముందు భక్తిలా ఒకలాగా, పిల్లలు లేనప్పుడు ఒకలాగా ఉంటే అది వాక్యానుసారమైన భక్తి కాదు, మనకు పరలోకం రాదు. ప్రియులారా, తండ్రిని పిల్లలు గౌరవించాలంటే తండ్రి వాక్యానుసారంగా బతికితే అప్పుడు గౌరవిస్తారు. తండ్రి వాక్య విరుద్ధంగా బ్రతికితే పిల్లలు గౌరవించరు. తండ్రి ప్రవర్తన పిల్లలు బాగా కనిపెడతారండి, గమనించండి మీరు. మీకు తెలియదు వాళ్ళకి నన్ను గమనిస్తున్నారనే విషయం కూడా తెలియదు. తర్వాత పర్సనల్గా వెళ్ళి కలిసి నాన్న ఎలా నడుస్తాడు, నాన్న ఎలా మాట్లాడతాడు అని విడిగా అడిగి చూడండి, ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు ఇమిటేషన్ చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్పినట్టు చెబుతారు. ఎందుకంటే అంతగా గమనిస్తారు, పిల్లల సైకాలజీ అలా ఉంటుంది. అలాంటిది మరి దేవుడు నిన్ను నమ్మి నీ చేతిలో బిడ్డలు పెడితే ఆ బిడ్డల బాధ్యతను నువ్వు విస్మరించి, ఎవడో సామెత చెప్పాడు, సముద్రాన్నన్నా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేనన్నాడని. ఈదలేని ఎవడో చవట పెట్టిన ఆ సామెతను పట్టుకొని ఈదలేడని పెడితే దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? సంసారాన్ని ఈదలేకపోతే దేవుడు ఇస్తాడా? సంసారం ఇచ్చింది ఎవరు? దేవుడు. భార్యాభర్తల బంధం పెట్టింది దేవుడు, గర్భఫలాన్ని ఇచ్చింది దేవుడు అయినప్పుడు దేవుడు ఏమన్నా నీకు కష్టమైన విషయాన్ని ఏమన్నా పెడతాడా నీ ముందు? నువ్వు చేయగలిగినయే సులువైనయే ఇస్తాడు. భరించలేని భారం దేవుడు మన మీద మోపితే భూగోళాన్ని చేత్తో ఎత్తి తిప్పురా అన్నాడు. ఏమన్నా అనలేదుగా. కరెంటు పట్టుకోమన్నాడు, ఏమనలేదు. నువ్వు సరిగ్గా చేతగాక ఎలా నడవాలో తెలియనప్పుడు వాక్యం దగ్గరకు వచ్చి వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో నేర్చుకొని బతికితే అప్పుడు దేవుడు మెచ్చుతాడు. ఇవి బతకలేక అబ్బో నా వల్ల కాదు, ఇది మనకు కుదిరే పని కాదు అని ఎవరినో మాదిరిగా తీసుకొని ఎవరినో ఆదర్శంగా తీసుకుంటే దేవుడు మెచ్చడు. ప్రియులారా, తండ్రుల దినోత్సవం అంటే తండ్రుల్ని సన్మానించే రోజు ఇది. ఒక కన్న బిడ్డ తన తండ్రిని సన్మానించిన రోజుగా ఈరోజు చాలామంది దేశాల్లో ఈ ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం అందరం ఎప్పుడు జరుపుకోవాల్సిన ఫాదర్స్ డే ఒకటి ఉంది. అది మన అందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుని దినోత్సవం. ఇది ఏ రోజు జరుపుకోవాలి? మన తండ్రి అయిన దేవుని దినోత్సవం ఏ రోజు జరుపుకోవాలి? ప్రతిరోజు ప్రతి నిమిషం జరుపుకోవాలి. దేవుణ్ణి గణపరచాలి, తండ్రిని గణపరచాలి. తండ్రి కుమారుణ్ణి మహింపరుస్తాడు. తండ్రిని గణపరిస్తే తండ్రి కుమారుల్ని మహింపరుస్తాడు. తండ్రిని మనం గణపరచకపోతే తండ్రి మనల్ని మహిమపరచడు. ఇప్పుడు మనల్ని మన పిల్లలు కనపరచాలంటే ఎరా మీ నాన్న ఎలాంటోడు అంటే కాసేపు మంచోడు అంటాడు, కాసేపు చెడ్డోడు అంటాడు. అంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్లో ఏది గుర్తొస్తే అదే చెప్తారు. వాళ్ళ నాన్న బాగా కొట్టి చిత్తకొట్టిన సందర్భం గుర్తొచ్చింది అనుకో, మీ నాన్న ఎలాంటోడు అంటే మా నాన్న చెడ్డోడు అంటాడు. వాళ్ళ నాన్న చాక్లెట్లు తీసుకొచ్చి ఇచ్చిన సందర్భం గుర్తొచ్చింది అనుకో, అప్పుడు అడిగితే మా నాన్న మంచోడు అంటాడు. ఏ స్థితిలో అడిగినా నువ్వు చూపించే మంచి, నువ్వు చూపించే ఆ ప్రేమ అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తే, నిన్ను ఎప్పుడు పిల్లలని ఏ ప్రశ్న అడిగినా మా నాన్న మంచోడు అనే మాటే రావాలి తప్ప చెడ్డోడు అనే మాట రాకూడదండి. అలాంటి మంచి పేరు పిల్లల నుంచి తండ్రి సంపాదించుకుంటే అప్పుడు నీకు తండ్రుల దినోత్సవంలో స్థానం ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర నీకు దేవుడు సన్మానం చేసే విధానంలో నువ్వు ముందుకు చేరే అవకాశం ఉంది. కాబట్టి తండ్రుల దినోత్సవం సందర్భంగా పిల్లల్ని ఎలా భక్తిలో బోధలో పెంచి మన పిల్లలకు మాదిరిగా ఉంటే ఆ పిల్లల ద్వారా దేవుడు మనల్ని మహింపరుస్తాడు, ఘనపరుస్తాడని మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మీరు మా పట్ల చూపించారు. తండ్రి బాధ్యత ఏంటో అది కూడా మీరే మా పట్ల చూపించారు. కాబట్టి మీ ప్రేమను పొందుకున్న మేము, మీ బాధ్యతను చూసిన మేము, మా పిల్లల్ని మేము కూడా అలాంటి బాధ్యతగా అలాగే ప్రేమతో పెంచాలని, నిజంగా ప్రేమిస్తే వాడు నరకానికి పోకుండా మేము కాపాడుకుంటామని, వాడు నరకానికి పోకుండా కాపాడుకోవాలంటే వారికి కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, నిద్ర లేచినప్పుడు వారికి వాక్యాన్నే బోధించాలని, దేవుడంటే మీ మీద భయభక్తులు కలిగి జీవించటానికి వారికి మంచి ఉపదేశాన్ని మేము అనుగ్రహించాలని తండ్రులుగా మా బాధ్యతను మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కొందరు తండ్రి బాధ్యతను విస్మరించి పారిపోతూ మరి కన్న పిల్లల్ని గొంతు కోసి చంపుకుంటున్నారు. నాయన అక్రమ సంబంధాల పేరుతో కన్న బిడ్డల్ని మరి నదిలో నెట్టేసి చంపుకుంటూ ఉన్నారు. ఇలాంటి శరీర సుఖాలని వారు ఆశించి ఆ సుఖం కోసం మీరిచ్చిన కన్న బిడ్డల్ని హతమార్చే కార్యక్రమంలో ఉంటున్నారు.
తండ్రి మీ వాక్యాన్ని ఎరిగిన మేము మా బాధ్యత ఏంటో మేము ఎరిగి ఒక అబ్రహాము గారు కన్న బిడ్డలకు మాత్రమే కాకుండా అనేకులైన విశ్వాసులకు కూడా తండ్రిగా ఉండటానికి మీరు అంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. అలాగ తండ్రి మా గర్భాన పిల్లలు పుట్టకపోయినా మీరు వాక్యం ద్వారా కనే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యము ద్వారా అనేక మంది పిల్లలను కని ఆత్మీయ తండ్రులుగా మేము ఆ ఆధిక్యతను పొందుకునే అవకాశాన్ని కూడా మీరు మాకు కల్పించారు కనుక తండ్రి అలాంటి అవకాశాన్ని మీ పిల్లలైన మేము సద్వినియోగం చేసుకొని ముందుకు నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. సాతాను చేసే గలిబిలి నుంచి మీ పిల్లల్ని రక్షించండి, కాపాడండి. ఎవరు నాశనానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన పిల్లలందరినీ వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.